నోరు మూసుకుని ఉండగలిగితే చేప కూడా క్షేమంగా ఉంటుంది. మన మనుషులం కూడా అంతే. మన అలవాట్లే మన నుదుటి రాత. అవే మనిషిని గొప్పవాడిని చేయగలవు లేదా మూర్ఖుడిగా మార్చగలవు. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. భయం ఓటమికి సింహద్వారం. ఆ మార్గం నుంచి ఎంత తొందరగా తప్పుకుంటే అంత త్వరగా గెలుపు మార్గాన్ని చేరుకుంటావు. 100 మంది స్నేహితులు ఉండడం కన్నా ఉన్న స్నేహాన్ని 100 సంవత్సరాలు కాపాడుకోవడం మిన్న. అవకాశం వచ్చినా కూడా కొన్నిసార్లు మన జీవితంలో ఎక్కడ సురక్షితంగా ఉంటామో ఆలోచించుకొని ఎంచుకోవాలి. నీవు ఇష్టపడేవాళ్ళు మాట్లాడకపోతే నిద్ర కూడా పోలేవు. అందుకే అంతలా ఎవరికీ అలవాటు పడకు. జీవితాన్ని పంచుకోవడానికి జీవితం ఉంటే చాలదు, జాగ్రత్తగా చూసుకునే మనిషి దొరకాలి. మనల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండాలి. మనల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండాలి. అప్పుడే మన వ్యక్తిత్వానికి విలువ ఉండేది. మన ఒంటి మీద ఉన్న బంగారం కన్నా మన ప్రక్కన ఉన్న మంచి స్నేహితుని వలనే మన విలువ పెరుగుతుంది. తమ ఆశలకు తమ శక్తి సామర్థ్యాలకు మధ్యనున్న దూరాన్ని గుర్తించిన వారు మనసును అదుపులో ఉంచుకోగలరు. మన చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా మన సంతోషమైన మన బాధ అయినా స్నేహితులతో పంచుకోవడంలో ఉండే ఆనందమే వేరు. అహంకారం ఎక్కువైతే అందరూ దూరం అవుతారు. అసూయ ఎక్కువైతే ఆనందం దూరం అవుతుంది. పని ప్రపంచంలో అత్యుత్తమైనది కాబట్టి మనం ఎల్లప్పుడూ రేపటి కోసం కొంత పొదుపు చేయాలి. ఎంత ఒత్తిడిలో ఉన్నా నీ దారిలో నువ్వు ఒక్కడివే ఉన్నా దారి మార్చకు, గమ్యం వదలకు. డబ్బు, పరపతి, అధికారం, అద్దె ఇల్లు వంటివి ఎప్పటికీ మనతో ఉండవు. మంచితనం, చిరునవ్వు, ప్రేమ, సొంత ఇల్లు వంటివి ఎప్పుడు మనతోనే ఉంటాయి. మీరు సంతోషంగా ఉన్నారు అన్నట్లు నటించండి. అది మిమ్మల్ని నిజంగానే సంతోషంగా ఉంచుతుంది. ప్రపంచం నిన్ను ఎప్పుడూ ఏడిపించడానికి చూస్తుంది. నీవు మాత్రం నీ నవ్వుతోనే ఈ ప్రపంచాన్ని జయించాలి. జీవితంలో ఏది శాశ్వతం కాదు. శాశ్వతం అన్నది అబద్ధం. పుట్టుక మరియు చావు మధ్యలో ఉన్న జీవితమే అద్భుతం. విషం కక్కే పామునైనా నమ్మొచ్చు, కానీ తీపిగా మాట్లాడే మనుషులను మాత్రం నమ్మకూడదు. అవసరం లేని విషయాల గురించి, అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. కోపంలో పేదోడిగా ఉండు, ప్రేమలో కోటీశ్వరుడిగా ఉండు. అందరినీ నిశితంగా గమనించు. అందరి వద్ద నుండి అన్నీ నేర్చుకో, కానీ ఏ ఒక్కరిని అనుసరించకు. అవకాశం అనేది అరుదుగా వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటేనే విజయ తీరాన్ని చేరగలవు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధని మోయాలంటే గుండె బలంగా ఉండాలి. అలవాట్లు సరిగ్గా లేకపోతే ఎంతటి ధనవంతుడైనా బికారిగా మారతాడు. పెళ్లికి ముందు తండ్రి, పెళ్లి తరువాత భర్త, సరైన వాళ్ళు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. గొప్ప పనులు చేయలేని వారు చిన్న పనులు గొప్పగా చేయడం ద్వారా ఆనందాన్ని పొందవచ్చు. ఆశని ఎప్పుడూ కోల్పోవద్దు. మన ఈ రోజుటి ఆశయాలే మనం ఊహించే రేపటి వాస్తవాలు. ఎక్కువగా వేచి చూడకు. సమయం మనకు పూర్తిగా అనుకూలంగా ఉండదు. మాట ఇవ్వటం ముఖ్యం కాదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ మాటను నిలబెట్టుకోవడం ముఖ్యం. ఒక ఆడది నిన్ను విడిచిపెట్టాలి అనుకున్నప్పుడు ఆమె ముందుగా ఈ 2 పనులు చేస్తుంది. మొదటగా ఆమె తాను నీతో మాట్లాడే తీరు మార్చుకుంటుంది. ఆ తర్వాత నీ కొరకు సమయాన్ని కేటాయించడం మానేస్తుంది.